మనం రాజకీయాలు చేసేటప్పుడు ప్రతి పార్టీకి ఒక ప్యాటర్న్ ఉంటుంది. అలాగే టీడీపీకి ఒక ప్యాటర్న్ ఉంది, వైఎస్ఆర్సీపీకి, కాంగ్రెస్కి, బీజేపీకి. సో ఇప్పుడు ప్యాటర్న్ల గురించి మాట్లాడాల్సి వస్తే 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ పవర్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్యాటర్న్ మొత్తము దేవర్ హైలీ ఫోకస్డ్ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇల్లు, ఆయన కులము, ఆయన అనుయాయులు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ మీదనే ఫోకస్ పెట్టారు. కానీ టీడీపీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత జనానికి వైఎస్ఆర్సీపీకి ఉన్న అనుబంధాన్ని కట్ చేయడం మీద ఫోకస్ చేశారు. బేసికల్లీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయం గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు, కానీ ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఒక ఐడియా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు రోజుకు ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేస్తా గవర్నమెంట్, పాత గవర్నమెంట్ని మీద బురద చల్లే తీరుంది చూసారు. దేర్ కమ్స్ ద డిఫరెన్స్. సో ఆయన ఇసుక దందా జరిగింది అని చెప్పడం జరిగింది, కానీ 10,000 కోట్లు లేదా మైనింగ్లోనే 20,000 కోట్లు జనాలకు ఇలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్లీ వాడు 20,000 కోట్లు ఇలా ప్రతి అంశంలో ఒక 10,000, 20,000, 10,000, 20,000 కోట్లు జమ చేసుకుంటూ పోయినప్పుడు టోటల్గా అన్ని వైట్ పేపర్లు రిలీజ్ చేసినప్పుడు ఇది ఒక 5 లక్షల కోట్ల దాకా వెళ్తుంది. సో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 లక్షల కోట్ల పైచిలుకు దందా చేసింది అని ప్రజలకు చెప్పడం చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అండ్ ఈ ఉద్దేశంలో చాలా స్ట్రాటజికల్గా ఆయన దేవుణ్ణి, భక్తిని, స్పిరిచువాలిటీని, నేచర్ని కలుపుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆయన ఇసుక గురించి మాట్లాడుతా పంచభూతాలను కబ్జా చేశారనో దోచుకున్నారనో చెప్పడం జరిగింది. సో పంచభూతాలు అనే ఒక పాయింట్ని వాడటం వల్ల ఆయన డైరెక్ట్గా హిందువులందరినీ బ్యాక్ చేస్తున్న ఒక ప్రొజెక్షన్ క్లియర్గా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ హీఈస్ నాట్ అఫెండింగ్ ముస్లిమ్స్ ఆర్ క్రిస్టియన్స్ ఆర్ ఎనీ అదర్ కమ్యూనిటీస్. బేసికల్లీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్స్కి సపోర్ట్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా క్రిస్టియన్స్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి వెనక ర్యాలీ అవ్వలేదు. ఆయనకు సపోర్ట్ చేస్తా నాకు తెలిసి అయినట్టు కూడా అయితే నాకు కనిపించలేదు. ఒకవేళ అయినా కూడా దాన్ని మీడియా కవర్ చేయలేదో ఏమో, ఐ డోంట్ అండర్స్టాండ్. బట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ బికాజ్ ఇట్స్ ఎ హిందూ మెజారిటీ దేశం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా హిందూ మెజారిటీ థింగ్స్ని కరెక్ట్గా లాక్కొని రాగలుగుతున్నారు. ఇలాంటి రాజకీయం చేయడంలో చంద్రబాబు నాయుడు బీజేపీకి దాటిపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఇక పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే పవన్ కళ్యాణ్ గారు వెరీ క్లియర్గా హీఈస్ రెడీ టు అండర్స్టాండ్, ఫాలో అండ్ కోఆర్డినేట్ విత్ ద పొలిటికల్ నేచర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. And he is waiting for the moment when Lokesh gets weakened, Pawan Kalyan will enter into the mainstream. He is waiting for the right moment. ఆయన కూడా వారాహి యాత్ర అనుకుంటా, వారాహి దీక్ష అనుకుంటా అమ్మవారిని ప్రొజెక్ట్ చేస్తూ కరెక్ట్గా హిందువులను కానీ ఒక ప్రాంత ప్రజల్ని కానీ ఎలా టార్గెట్ చేయాలో రాజకీయానికి కరెక్ట్గా వాడుకోగల సమర్థులు ఇద్దరు. సో ఇటువంటి సమర్థత ఉన్న ఈ నాయకుల్ని ఎదుర్కోవడంలో వైసీపీ స్పోక్స్ పర్సన్స్ కంప్లీట్గా ఫెయిల్ అవుతున్నారనేది నా ఉద్దేశం. వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ మాట్లాడుతున్న మాటల్లో ఒక స్పార్క్ మిస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం గురించి మాట్లాడుతున్నప్పుడు అంబటి రాంబాబు గారు ఒక మాట అన్నారు, పోలవరం గురించి ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి. దిస్ స్టేట్మెంట్ ఈస్ వెరీ సిమిలర్ టు షర్మిలా మేడమ్స్ స్టేట్మెంట్ సచ్ యాజ్ కామన్ సెన్స్ అంటే ఏంటంటే కామన్గా ఉండే సెన్స్ కాబట్టి అది కామన్ సెన్స్ అంటారని షర్మిలా గారు ఎలా అయితే చెప్పారో అలాగే రాంబాబు గారు చెప్పారు. సబ్జెక్ట్ లేని వాళ్ళని స్పోక్స్ పర్సన్లో పెట్టుకుంటే ఎంత డ్యామేజ్ జరుగుతుందో అంతకన్నా ఎక్కువ డ్యామేజ్ జరుగుతూ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఫోకస్ చేయాల్సింది టీడీపీ మరియు జనసేనలో ఉన్న ఇంటలెక్చువల్ టీం వేస్తున్న బురదను క్లీన్ చేయడానికి కరెక్ట్ ఆయుధాలను నిర్మించడం జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత కీలకంగా అవసరంగా తీసుకోవాల్సిన నిర్ణయం అది. ఇది నా అభిప్రాయం. మీలో ఎంతమంది ఈ అభిప్రాయం ఉందనేది తెలిస్తే కామెంట్లో చెప్పండి. అండ్ రెండోది, నా సబ్స్క్రైబర్స్ పెరగాలి అంటే మీరందరూ వాచ్ చేయాలి, వీడియోని షేర్ చేయాలి. సో దట్ మన వాయిస్ అనేది అన్ని ప్రాంతాల ప్రజలకు వెళ్తుంది. మనం అభిమానించే, మనం ఇష్టపడే నాయకులు, మనకు మంచి చేయాలనుకున్న నాయకులు పవర్లోకి రావాలన్నా మనం కష్టపడాలి. దానికి తగినట్టుగా మీరు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.